హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగోండి, ఇదే మా ఊరిలో మా విలేజ్లో మేము కొత్తగా నిర్మించుకున్నటువంటి శివాలయం అన్నమాట. ఇది రేపు అనగా 2024 ఫిబ్రవరి 14న ఈ గుడి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే శివాలయం ప్రారంభోత్సవం అన్నమాట. అయితే ఇక్కడికి 3 రోజులు మేమైతే ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. అవి 12వ తారీఖు, ఈరోజు 13, రేపు 14, ఈ 3 రోజులను ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా అలాగే ఈ గుడికి కావాల్సిన శివలింగాన్ని కూడా మా ఊరు వారందరం కలిసి కాశీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగాల్లో ఒకటి వాళ్ళతో అక్కడ ఉన్న సాధువులతోనే వాళ్ళతోనే మాట్లాడి తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చి చూపిస్తాను. అవి ప్రతిష్ఠించే ముందు ఎక్కడ ఉంచుతారు, ఏం చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. అవి డైరెక్ట్గా ఎవరు ప్రతిష్ఠించరనమాట. 2 రోజుల వరకు వాటిని ఇలా దాచిపెడతారంట. అంటే ఒక చోట ఉంచుతారు. అయ్యో, ఈ పంచ కూడా తీయలేదు. చూడండి, ఇక్కడ ఒక గొయ్యిలా తీసి దాంట్లో ఫుల్గా నీళ్ళు వేసి వాటిలో ఆ లింగాలు, అలాగే నంది, ఇంకా కొన్ని పవిత్రమైన బొమ్మలు అనేవి ఇందులో ఉంచడం జరుగుతుంది. ఇది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇది తీసినాక రేపు మధ్యాహ్నం తర్వాత అనేది ఇవన్నీ ఓపెన్ చేసి బయటికి తీసి వాటిని అందరము పట్టుకొని, అందరి చేతులతో పట్టుకొని తీసుకువెళ్ళి అక్కడ టెంపుల్లో గర్భగుడిలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట. ఇది మాది చాలా చిన్న ఊరు అయినా సరే అందరం కలిసికట్టుగా ఎంతో సరదాగా మంచిగా ఒక యూనిటీగా అయ్యి ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ కార్యక్రమాలు చూడాలనుకుంటే ఈరోజు రేపు 2 రోజులు కూడా ఉంటాయి. ఈవినింగ్ వచ్చారంటే సరదాగా మీరు కూడా ఏవైనా ప్రోగ్రామ్స్ కూడా చూసుకొని వెళ్ళచ్చు. ఓకేనా? మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఇక్కడ పూజలు, అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ విలేజ్ పేరు వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం మండలం శాస్త్రాలపేట గ్రామం అన్నమాట. ఎవరైనా సరే రావచ్చండి. 12, 13, 14 తారీఖుల్లో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ గుడి ఓపెనింగ్ సందర్భంగా. ప్లీజ్ అందరూ దయచేసి వస్తారని అనుకుంటున్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.